హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ మనకి ఇవాళ వచ్చేసాము స్పెషల్ లాగ్. ఎక్కడా లేనట్టు నాన్ వెజ్ లో థాలీ చూస్తుంటారు, వెజ్ లో థాలీ చూస్తుంటారు, సౌత్ ఇండియన్ థాలీ చూస్తుంటారు, నార్త్ ఇండియన్ థాలీ చూస్తుంటారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ చాట్ థాలీ ఉంది. చాట్ థాలీని కాస్తంత ముద్దుగా మనం స్నాక్స్ థాలీ అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ స్పెషాలిటీస్ ఏంటంటే మనకి ఇక్కడ చోలే భటోరే వస్తుంది, పావ్ బాజీ వస్తుంది, పానీపూరి, దహీ పూరి, సమోసా, బేల్ పూరి, స్వీట్, ఇలా కలుపుకుంటే 8 వెరైటీస్ అనేది మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ దీని కాస్ట్ వచ్చేసరికి 199 రూపీస్ ఉంది. 8 వెరైటీస్, 1 to 2 మెంబర్స్ అనేది ఆరాంగా తినొచ్చు అంటున్నారు. చాలా పాపులర్ అయిన థాలీ. సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది అడిగారు. అందుకు దీన్ని వాళ్ళు ఎలా పట్టుబట్టాలని వచ్చేసాను అనమాట ఇక్కడ. సో ఇక్కడ అంబియన్స్ గురించి మాట్లాడుకోవాలంటే అంబియన్స్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. లోపలికి రాగానే ఎన్విరాన్మెంట్ అనేది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. అండ్ ఇక్కడ మనకి స్నాక్స్ ఉన్నాయి, పికిల్స్ ఉన్నాయి. అండ్ ఇట్లా మనకు కావాలంటే కూడా మనకి గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఇట్లా వీళ్ళు ఇస్తున్నారు, ప్రజెంట్ చేస్తున్నారు. సో గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అండ్ స్వీట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇవాళ అవేం టచ్ చేయకుండా సింపుల్గా స్నాక్స్ థాలీకి వెళ్ళిపోదాం. సో ఫుడ్ తినడానికి మనకి ఇక్కడ సిట్టింగ్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. వెళ్ళిపోదాం పదండి. సో ఇంకెందుకు లేటు, ఏ హై ఎన్న హోటల్ ఎన్నో రుచులు అవి మీద రీచ్ వచ్చామా ఈ ప్రయత్నం మన రైట్ టు రెస్టారెంట్ ఛానల్. సో ఇవాళ మనం వచ్చేసాము సుమధుర ఫుడ్స్ 199కి స్నాక్స్ థాలీ. ఇంకెందుకు లేటు, చల్లో. స్నాక్స్ థాలీ ఫైనల్గా మన ముందుకు వచ్చేసింది అనమాట. అండ్ ఈ మాక్టైల్ అనేది సపరేట్గా ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఇదే ఈ 199 థాలీ. ఈ థాలీని చూసినప్పుడు నాలో ఒక కవి అనేది బయటకు వస్తున్నాడు అనమాట. షడ్రుచులు అనగా ఉగాది పచ్చడి అందే కాదు, థాలీ అందు కూడా కలదు. ఆ సుమధుర థాలీ అందు నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ థాలీయే కాదయ్యా, ఇచ్చట స్నాక్స్ థాలీ కూడా కలదయ్యా. విశ్వదాభిరామ, ఇక తినేద్దాం పదండ్రా మామ. ఇదే మన 199 నేను ముద్దుగా పేరు పెట్టి పిలుచుకున్న స్నాక్స్ థాలీ అనమాట. ఇక్కడ పావ్ బాజీ ఉంది, పానీపూరి ఉంది, మసాలా పానీపూరి ఉంది, చాట్ ఉంది, చోలే భటోరీ ఉంది, మోతిచూర్ లడ్డు అండ్ బేల్ పూరి కూడా ఉంది. ఇక్కడ టోటల్ 8 వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. అది ఇక్కడ స్పెషాలిటీ. అండ్ ఇదే మాక్టైల్ వచ్చేసరికి మనకి థాలీలో ఇంక్లూడెడ్ అయితే కాదు, ఇది నేను సపరేట్ గా నేను తీసుకున్నాను అనమాట. బేల్ పూరి అనేది ట్రై చేద్దాం. పూరి వచ్చేసరికి క్వాంటిటీ కూడా మంచి దండిగానే ఇచ్చారు. బేల్పూరి అనమాట. సేమ్ మనకి స్ట్రీట్ స్టైల్లో ఎలా అయితే ఉంటుందో మంచిగా చేశారనమాట. ఈ బేల్పూరిలో ఏంటంటే సాసెసెస్ ఇవన్నీ బాగా ఎక్స్ట్రా వేసారు, అందుకు నాకు బాగా నచ్చింది అనమాట. ఇందులో ఏంటంటే మరీ స్వీట్ గా లేకుండా, మరీ స్పైసీ లేకుండా మనకి బేల్పూరి అయితే చాలా బాగుంది. నాకు మధ్య మధ్యలో ఆ మిర్చి తగులుతా ఉంటా, గ్రీన్ మిర్చి భలే ఉంది. దానితో ఈ పల్లి అనమాట, బాగుంది కాంబినేషన్. ఇది వచ్చేసరికి మసాలా పానీపూరి. ఆల్రెడీ ఇందులో స్టఫింగ్ చేసే ఇచ్చారు. అండ్ ఈ మసాలా పానీపూరిలో 4 పీసెస్ అనేది మనకి ఇందులో ఇంక్లూడ్ చేశారు. మసాలా పానీపూరి కూడా చాలా బాగుంది. కాంబోస్ లో ఇచ్చినప్పుడు ఏంటంటే దాని టేస్ట్ అనేది కాస్త ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, కానీ ఇక్కడ టేస్ట్ విషయంలో కాస్త శ్రద్ధ తీసుకున్నారు. ఇవి మనం రెగ్యులర్ గా తినే ఐటమ్సే కదా, ఎందుకు ప్రిఫర్ చేయొచ్చు వీటిని అని అనుకుంటే రెగ్యులర్ గానే మీరు ప్రిఫర్ చేస్తారు. కాకపోతే ఈ అన్ని ఐటమ్స్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఒకటే ప్లేట్ లో 1 to 2 మెంబర్స్ తినొచ్చు. ఎక్కడైనా మనకి థాలీస్ కానీ కాంబోస్ కానీ ఏమన్నా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఒకళ్ళే తినాలి, కానీ ఇక్కడ 1 to 2 మెంబర్స్ ఇక్కడ మనం తినొచ్చు. ఎప్పుడైనా లంచ్ ని మానేసి తినాలి అనుకుంటే ఇది మంచి చాయిస్. అదే లైట్ ఈటర్స్ కి అయితే మాత్రం 1 to 2 మెంబర్స్ అయితే దీన్ని ప్రిఫర్ చేయొచ్చు, ఈ 8 ఐటమ్స్ ని కూడా. అండ్ మసాలా పానీపూరి అయితే మంచి స్టఫింగ్ అనేది బాగా ఇచ్చారు. ఆనియన్స్, సేవ్ ఇవి కూడా దండిగా ఇచ్చి మసాలా ఫ్లేవర్ అయితే బాగా తగులుతుంది. మన థర్డ్ ఐటెం వచ్చేసరికి పానీపూరి అనమాట. స్ట్రీట్ స్టైల్లో ఏంటంటే బయట వాడి బొక్కలు పెట్టి ఇందులో ఇస్తారు, ఇక్కడ మన బొక్క మనమే పెట్టుకోవాలి ఇందులో. అండ్ దీన్ని ఇక్కడ స్టఫింగ్ అనేది ఇట్లా చేసుకోండి జాగ్రత్తగా, మీకు మీరే చెఫ్ అయిపోతారు ఇక్కడ ఈ థాలీలో ప్రయోగం చేసినప్పుడు. అండ్ ఇక్కడ పానీపూరి వాటర్ కూడా ఇక్కడ వాటిలే మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇందులో కాస్త మనకి పక్కన ఆనియన్స్ ఇచ్చారు, ఈ ఆనియన్స్ ఇందులో వేసుకొని
పానీపూరి ఎక్కడన్నా దొరుకుతుంది కానీ ఇక్కడ దీనికి మంచి మసాలా వస్తూ ఉంటేనే కానీ ఆ టేస్ట్ అనేది మనం ఆస్వాదించలేము. కానీ ఇక్కడ చాలా బాగుందన్నమాట. థాలీకి కూడా మంచి గార్నిషింగ్ ఇచ్చారు, మంచి లుక్ అయితే ఉందన్నమాట. థాలీ చాట్ అనమాట. ఇంకొక ఐటెం ఒక ప్రీమియం టేస్ట్ అనేది వస్తుంది, బటర్ ఫ్లేవర్ అనేది యాడ్ అయినప్పుడు. నోట్ దిస్ పాయింట్, ఎందుకంటే ఇందులో సమోసా చాట్ కాదు ఇది, అండ్ పాపడి చాట్ కూడా కాదు, ఇది జస్ట్ ప్లెయిన్ చాట్ అనమాట. ఈ థాలీలో మనకి ఇంక్లూడ్ చేసింది మాక్ టైల్స్ కానీ మిల్క్ షేక్స్, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ థాలీ ఒకటనే కాదు, చాట్ అయితే బాగుంది, సింపుల్ గా చేశారు. ఈ థాలీకి మాక్టైల్ అనేది బాగా సెట్ అయింది. పావ్ బాజీ, ఈ పావ్ బాజీ కూడా 2 పీసెస్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారనమాట. పావ్ బాజీ, దానికి పక్కన ఈ ఆనియన్స్ కూడా ఇచ్చారు. అసలు మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసరికి ఈ పావ్ బాజీ. ఇక్కడ పావ్ బాజీలో ఇక్కడ బాజీ కర్రీ కూడా సాలిడ్ గా ఇచ్చారు. దానికి కాస్త ఆనియన్స్ అయితే సెట్. ఏదైనా రెస్టారెంట్స్కి వెళ్ళి తిన్నప్పుడు ఎట్లా అయితే టేస్ట్ అనేది ఉంటుందో అట్లా ఇచ్చారు దీనికి ప్రీమియం టేస్ట్ అనేది. ఇందులో మనకి సమోసా అనేది ఇందులో ఇంక్లూడ్ చేయాలి. నేను మధ్యాహ్నం లంచ్ టైంకి వచ్చాను కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ రెడీ కావాలంటే కుదరదు కాబట్టి సమోసా కాస్త టైం పడుతుందంటే దాని ప్లేస్ లో ఈ బీట్రూట్ జ్యూస్ కూడా ఇచ్చారు దానికి. అబ్బో, మనకి ఎట్లాంటి మంచిగా నచ్చవు. ఫైనల్ గా మన డిష్ వచ్చేసరికి చోలే బటోరే సైజ్ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు దీన్ని తుంపే సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. అండ్ ఈ చోలే బటోరీని, ఈ చోలే కర్రీతో ఇట్లా నంచుకొని బటోరీని కాస్తంత ఆనియన్స్ వేసుకోవడమే. ఇక్కడ చోలే బటర్ వచ్చేసరికి ఒక్క పీస్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దానికి తగ్గట్టు చోలే కర్రీ కూడా సఫిషియెంట్ గా సరిపోతుంది. ఎట్లా లేదన్నా కానీ ఈ చోలే బటోరీ కానీ, చాట్ కానీ, అండ్ ఈ పానీపూరీస్ 2 టైప్స్ ఆఫ్ పానీపూరీస్ కానీ, సమోసా కానీ, ఈ పావ్ బాజీ, ఇవేవి ట్రై చేయాలన్నా కానీ మనకి ఎట్లా లేదన్నా కానీ ఇండివిజువల్ గా తీసుకుంటే 350 to 400 మధ్యలో అవుతుంది. కానీ దీని 50% ఆఫ్ కింద 199కే ఈ థాలీని ఇచ్చారు. మోతీచూర్ లడ్డు అయితే మంచిగా నేనలాడుతుంది. ఘీ అనేది మంచిగా దట్టంగా వేసినట్టున్నారు, తెలిసిపోతుంది ఇందులో. ఓవరాల్ గా థాలీ అయితే బాగుంది. నాట్ ఓన్లీ థాలీ, ఇక్కడ వేరే ఐటమ్స్ కూడా బాగున్నాయి. సుమధుర ఫుడ్స్ లో నా రోజు అయితే ఇలా గడిచిపోయింది. ఈ రోజు మీతో ఇలాగా ఈ థాలీతో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రైట్ టు రెస్టారెంట్ ఛానల్. దిస్ ఈజ్ రైట్ టు రెస్టారెంట్ సైనింగ్ ఆఫ్. బాయ్.